ఎప్పుడైతే ఖాళీ అయిపోయామో ఇప్పుడు ఆయన ప్రవేశిస్తారంట, మేల్కొనడానికి ప్రవేశిస్తారు. అప్పటి వరకు మనం ఎలా ఉంటాము అంటే ఆయన యొక్క కలలో స్వప్న పాత్రదారుడుగా ఉంటాం. ఈ స్వప్న పాత్రదారుడుగా ఉన్నటువంటి మనము అదే నిజం అనుకుంటూ, ఆ స్వప్నమే నిజం అనుకుంటూ జీవిస్తూ ఉంటాం. అన్నింటితోటి కళాత్మక చెంది ఉంటాం. వాళ్ళ నా వాళ్ళు, ఇది నాది, అది నాది అని. ఈ అన్నింటి నుంచి విడుదల చేసేటువంటి సహాయము ఈ అవతార చైతన్యం చేస్తాం. మనం పూర్తిగా ఖాళీ చేసేస్తాం. అందుకే మెహర్ బాబా ఎందుకు వచ్చావయ్యా అంటే నిన్ను దోచుకోవడానికి వచ్చాను అంటారు. ఏం దోచుకుంటావు అంటే ఏది నీది కాదు అది నీది అనుకుంటూ జీవిస్తున్నావు కదా, ఆ కళాత్మకలు అన్నింటి నుంచి నేను ఖాళీ చేసేస్తాను. ఏమి మిగలలేమను. ఆ ఏమి మిగలినటువంటి ఆ ఖాళీ ఆయన ప్రవేశించి అప్పుడు మనం మేల్కొంటామండి. ఎక్కడ? సత్యానుభవంలో మేల్కొంటాము అని తెలియజేస్తాం. కళలో మేల్కొన్నటువంటి మనకి ఏదో కళ వచ్చిందనేటువంటి గుర్తైనా ఉంటుందంట. కానీ ఆయన మనలో మేల్కొన్నప్పుడు, ఆ సత్యానుభవంలో మేల్కొన్నప్పుడు ఏమీ గుర్తుండదు. ఇన్ని యుగాలుగా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం ఆ చైతన్య రూపంలో. ఏది కూడా అసలు ఎరుపు కూడా ఉండదంట. అదంట సత్యానుభవంలో మేల్కొన్నటువంటి ఎటువంటి ఎరుక కూడా ఉండదు. అంత ఆ సత్యానుభవంలో మేల్కొన్నప్పుడు అటువంటి స్థితి మనం అనిపిస్తామని చెప్పారు. ఇది మెహర్ బాబా వారు అనంత దైవీ అవతార చైతన్య స్వరూపుడే వచ్చినటువంటి సందర్భంలో మనకి చేసేటువంటి సహాయము అని తెలియజేస్తారు. ఇందాక మీరు స్టార్ట్ చేస్తూ గురుదేవులు మన అందరికీ ఎప్పటి నుంచో మీరు అందరూ నికేతన సభ్యులుగా ఉంటూ ఉన్నారు. అవతార పురుషుడిగా నన్ను ఆ రూపంలో ఆరాధిస్తున్నారు, సద్గురువుగా ఈ రూపంలో ఆరాధిస్తున్నారు. కానీ మేము ఈ రూపాలు కాదు అని మీరు ఎప్పుడు గుర్తించుకోవాలి. మేము చైతన్య స్వరూపాలు అనేటువంటి ఎరుక మీరు ఎప్పుడు కలిగి ఉండాలి అని గురుదేవులు తెలియజేశారు. మెహర్ బాబా ఎవరు అంటే అనంత దైవీ అవతార చైతన్యముగా, సద్గురువు ఎవరు అంటే అనంత దైవీ కుతుబ్య చైతన్యముగా మనం స్వీకరించాలి. మీరు అవతారానికి సర్వార్పణ అవ్వాలా, సద్గురువుకి సర్వార్పణ అవ్వాలా అంటే గురుదేవులు తెలియజేశారండి, చైతన్యానికి సర్వార్పణ అవ్వాలి అని తెలియజేశారు. మీరు మా రూపాలతో ఉన్నంతసేపు కూడా రూపాలే చూస్తున్నారు, కానీ ఈ చైతన్యపు స్థితికి మీరు సర్వార్పణ అవ్వాలి. మీకు కనిపించడం కోసం, మీకు స్పర్శానుభవాన్ని ఇవ్వడం కోసం ఆ రూపం ధరించి వచ్చేయనే కానీ ఇది నా స్థితి కాదు అని తెలియజేస్తూ ఉండేవారు మెహర్ బాబా. ఇది కేవలం మీకు కనిపించడానికి, మీ కళలో కనిపించడానికి ఒక కోటుని నేను ధరించి వచ్చాను అని చెప్పారు. సో మెహర్ చైతన్య నికేతన్ ట్రస్ట్లో కానీ, అలాగే మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రంలో కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చైతన్యాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చైతన్యానికి మనం సర్వార్పణ అవ్వాలి. మనకి గురుదేవులు అమ్మగారు భౌతికంగా ఉన్నప్పుడే ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అవి ఏమని చెప్పారంటే విగ్రహాలు కాదు అన్నారు, చైతన్య స్వరూపాలు అని తెలియజేశారు. వారు చేసేటువంటి సహాయం దేనికి అంటే మన ఆత్మ యొక్క పురోగమనానికి అని తెలియజేశారు. మనం అందరం కూడా జీవ చైతన్యంతో జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు తెలియజేస్తూ ఉంటాం. ఈ జీవ చైతన్యంతో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎలాగ పురోగమించాలి, మనకి ఏది ఆటంకంగా ఉన్నాయి అనే విషయాల గురించి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటారంటే చైతన్యానికి ఆటంకం ఏమిటి అంటే సాధారణంగా మనం ఎలా అవగాహన చేసుకుంటూ ఉంటామంటే ఈ సంస్కారాలు అనేటువంటివి మనకి ఆటంకములుగా ఉన్నాయి చైతన్య పురోగతికి అని మనకు తెలియజేస్తూ ఉంటాం. సో ఈ చైతన్యముని ఈ సంస్కారాల నుంచి విడుదల చేసేటువంటి కార్యక్రమము ఇక్కడ ధుని రూపంలో మనకు జరుగుతూ ఉంటుంది. సో ఈ జరిగినప్పుడు ఈ జీవ చైతన్యం యొక్క పురోగమనము ఎలా ఉంటుంది అంటే
వ్యష్టి సమిష్టిగా మారి సమిష్టి దైవేష్టిగా మారేటువంటి కార్యక్రమం ఈ యొక్క మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రంలో వ్యష్టిగా ఉన్న నీవు సమిష్టిగా ఎలాగా పురోగతి చెందుతూ నీ యొక్క ప్రయాణం ముందుకు వెళ్తుంది. సమిష్టిగా ఉన్న నీవు దైవేష్టిగా అంటే దైవముగా ఎలా జీవించగలిగేటువంటి కార్యక్రమం చైతన్యపరంగా ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఎక్కువ టచ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మెహర్ చైతన్యోన్నత అధ్యయన కేంద్రము అంటే అక్కడ తెలియజేశారండి హైయెస్ట్ ఆఫ్ ది హై అని. మెహర్ బాబా ఏమంటారంటే నేను సర్వోన్నతుడిని అని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే అవతార పురుషుడు ఉంటారో జీవించి ఉంటారో ఆయన్ని హైయెస్ట్ ఆఫ్ ది హై అని తెలియజేస్తారు. ఎప్పుడైతే అవతార పురుషుడు శరీర విసర్జన చేశారో అప్పుడు లివింగ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైయెస్ట్ ఆఫ్ ది హైగా తెలియజేస్తూ ఉంటారు. సో ఈ సర్వోన్నత స్థితికి సంబంధించినటువంటి చైతన్యాన్ని అధ్యయనం చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే మాస్టర్ అంటారు, రియల్ మాస్టర్ అంటారు, పర్ఫెక్ట్ మాస్టర్ అంటారు, గురువు అంటారు, నిజ గురువు అంటారు, సద్గురు అంటారు, సద్గురు సార్వభౌముడు అంటారు. ఈ సద్గురు సార్వభౌముడు ఏ ఏ చైతన్య స్థితులతో కనెక్ట్ అయి ఉంటారు, ఈ జీవ చైతన్యంతో ఎలా కనెక్ట్ అయి ఉంటారు, వ్యష్టి చైతన్యంతో ఎలా కనెక్ట్ అయి ఉంటారు, ప్రతి చైతన్యంకి ఆయన ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉండి మనకి సహాయం చేస్తారు అన్న విషయాల గురించి కూడా లోతైనటువంటి అధ్యయనం ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్క సందర్భంలో మేము టెక్నాలజీ వాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో కూడా ఈ సద్గురుకు సంబంధించినటువంటి చైతన్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంటారు. సంకీర్తనాకారులు ముందుకు రావాలి. ఆయన ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఉన్నారు. అంటే సర్వ అనుభవాలకి ఆధారం చైతన్యం. మనకి ఏ అనుభవం జీవితంలో తారసపడినప్పటికీ కూడా ఆ అనుభవాలన్నిటికీ ఆధారం చైతన్యం అని తెలియజేశాను. చైతన్యము గుర్తుపట్టడము అంత ఈజీ కాదు అని కూడా తెలియజేశాను. ఎందుకంటే నాకే ఎలా ఇచ్చారు అంటే నేను ఒకసారి సమావేశంలో చైతన్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా జాగరూకతతో నీవు వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. చైతన్యం నీకు అనుభవం అయిన తర్వాత చైతన్యాన్ని గురించి చెప్పు, కానీ చైతన్యం అనుభవం లేకుండా చైతన్యాన్ని గురించి చెప్పి జనాన్ని దగా చేయొద్దు అని చెప్పారు. అంటే అంత సుస్పష్టంగా మాస్టర్ ఈ ఉపాధిని ఆధారంగా చేసుకుని చెప్పారు, కానీ అందరికీ చెప్పారు ఆ విషయం. రెండు, మూడవది చైతన్యం. ఇందాక ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మనము తెర మీద దృశ్యాన్ని చూస్తాం, దృశ్యంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. దృశ్యంతో ఐడెంటిఫై అయిపోయినంత వరకు కూడా మనకి తెర కనపడదు. ఎదుటి వ్యక్తి, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న వేసిన వ్యక్తిగా మిమ్మల్ని నేను చూస్తున్నంత వరకు మీరు వేరు నేను వేరు అనే సెపరేట్ భావన నాకు కనపడుతూనే ఉంటుంది. కానీ ఆ ప్రశ్న వేసిన దైవీ స్థితి, నాలో ఉన్న దైవీ స్థితి ఒక్కటే అని నేను ఎప్పుడైతే ఎరుకపరుచుకుంటానో అనుభవరీత్యా, అవగాహన ఇచ్చాక అనుభవరీత్యా ఎప్పుడైతే అవగాహన పరుచుకుంటానో అప్పుడు నేను చైతన్యాన్ని గురించి చెప్పగలిగే సమర్థవంతుడిని అవుతాను అని సద్గురు తెలియజేశారు. ఐ థింక్ ఇంతవరకు క్లియర్ అని అనుకుంటున్నాను. జై బాబా అంటే సమయం సమయం. హలో, చైతన్యం గుర్తింపు చాలా సింపుల్ అండి. మనకు చైతన్యంతో ఉన్నాం, సాయంత్రం నిద్ర వచ్చిన తర్వాత కళ వస్తుంది. సగం చైతన్యంతో కలగంటాం, శుద్ధ చైతన్యం అంటాం. గాఢ నిద్రలో వెళ్తాం,
పోరాడే చైతన్యం ఉపసంహరిస్తుంది. అంటే భగవంతుడు పరాత్మ స్థితిలో వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఉంటారు, మీ అవయవాలు ఉంటాయి, మీ శరీరం ఉంటుంది, మీకేం తెలియదు. చైతన్యం ఉపసంహరణ స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ చైతన్యం వేరుకుంటుందో అప్పుడు మీరు వేరుకుంటారు. శరీరం ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో అప్పుడు మీరు చైతన్యాన్ని గుర్తించవచ్చు. నిద్రలోకి వెళ్తే శరీరంలో చైతన్యం ఉపసంహరిస్తుంది, అలా తెలుసుకోండి. అలాగే శరీరం మీద ఏకపాటిన పొరుగు పాటిన ఇవన్నీ తెలియబడుతున్నారు. చైతన్యం ఉంది కాబట్టి తెలియబడుతుంది. తర్వాత చైతన్యం, మానవ చైతన్యం, నిర్మాణ చైతన్యం, భౌతిక చైతన్యం, భగవంతుడి దైవ చైతన్యం క్రమంలో వస్తాయి. ఇలా గుర్తించండి. గాఢ నిద్ర మెరుపులో చైతన్యం గుర్తించవచ్చు. చేయమండి. రీసెంట్గా మీరు వస్తే ఇద్దరు కూర్చుంటే సంకీర్తన స్టార్ట్ చేద్దాం. మేకర్ కూర్చు. గురుదేవుడు ఏం తెలియజేశారంటే, మీరందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ డిస్కషన్స్లోనే నా నిజమైన సబ్జెక్ట్ బయటకు వస్తుంది అని తెలియజేశారు. అందరూ ఎప్పుడైతే సమిష్టిగా కూర్చుని మనం అందరం కూడా ఆయన యొక్క సబ్జెక్ట్ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే యథార్థమైనటువంటి జ్ఞానం బయటకు వస్తుంది అని తెలియజేసి, మాకు 3 to 4 టైం సాధారణంగా డిస్కషన్స్కి మేము వినియోగించుకుంటూ ఉంటాము. సో ఈరోజు కొత్త వాళ్ళందరూ వచ్చారు, అంటే అలాగే పాత వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఏదైనా విషయం గురించి, అంటే మెహర్ బాబా వారికి సంబంధించి కానీ, గురుదేవుకి సంబంధించి కానీ, అలాగే వారి యొక్క చైతన్య స్థితికి సంబంధించి కానీ ఏదైనా మనం తెలుసుకోవాలి అనేటువంటి అభిలాష ఉంటే పెద్దవాళ్ళు మనందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గురుదేవుల వారి యొక్క అనుగ్రహంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అడగాలి అనుకుంటే అడగచ్చు. సో 15 minutes మనకి డిస్కషన్స్ టైంగా మనకు తెలియజేశారు. ఏదైనా విషయం గురించి మనం తెలుసుకోవాలి అన్నట్టుగా అయితే ప్రయత్నం చేయవచ్చు. ఉదయం మెహర్ బాబా వారు తెలియజేసినటువంటి సబ్జెక్ట్కి సంబంధించి మనము మెహర్ బాబా కాల్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అలాగే ఇసోటరిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్ గణేష్ అని గురుదేవుడు ఇచ్చినటువంటి వివరణ గురించి కొంతవరకు ప్రయత్నం చేసామండి. అంటే అన్ని పాయింట్స్ కవర్ చేయడం కుదరలేదు, కొన్ని మిస్ అవని కూడా. అలాగే బాబు కాన్షియస్నెస్ గురించి, అంటే స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి తెలియజేశారు. అలాగే మీరు మన అనసూయ గారేమో ఒక సాధకుడు ఏ విధంగా ఉండాలి, ప్రజ్ఞ అనేది వివేకానందుడు ఉపన్యాసం అయిన తర్వాత గుర్తించాడు. అది మనం ముందే గుర్తించేటువంటి సాధన స్థితిలో మనం ఎలా ఉండాలి అని చక్కగా తెలియజేశారు. అలాగే మన ఉమ్మడివరం ప్రసాద్ గారు మొత్తం మెహర్ బాబా వారి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి అందరికీ సులువైనటువంటి కథల ద్వారా ఎంతో అనంతమైనటువంటి దైవ సత్యాన్ని మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడం జరిగింది. సో ఈ అన్నింటిలో కూడా మనకి ఏదైనా తెలుసుకోవాల్సింది, ఎక్కడన్నా క్లారిఫికేషన్ కావాల్సింది ఉన్నట్లయితే దాన్ని టేకప్ చేద్దాం. ఎందుకంటే మనకి పెద్ద సమయం లేదు, 15 minutes ఉంది. ఎవరైనప్పటికీ కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఈ సంస్థ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మనం ప్రయత్నం చేయవచ్చు. మైక్ ఒకటి ఇక్కడ ఉందండి, ఇంకొక మైక్ అది ఎవరికైనా ఇస్తే మనకి గురుదేవులు ఎక్కువ మననం అని తెలియజేస్తూ ఉంటారు. చదివేయడం కాదు, మననం చేసుకోవాలి అని తెలియజేస్తుంటారు. మరి ఉదయం నుంచి చాలా విషయాలు విన్నాం, అన్నీ కూడా మననం చేసుకోవాలి అని చెప్తాం. సో అనంత అవతార చైతన్యం గురించి, అదే కుటుంబ చైతన్యంగా ఎలా వర్క్ చేసినందుకు సహాయం చేస్తుంది,
ఈ చైతన్యం ఆ స్థితి మనం డిస్కషన్ అంతా నాకు అవగాహన కాదు. తర్వాత అందరూ తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మీరు కొంచెం క్లారిఫై చేయండి. మనం డిస్కషన్ చేసిందే వాళ్ళకి ఒకసారి కొంచెం ప్రయత్నం చేద్దామంటే ఆవిడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అవతార పురుషుడు వ్యక్తమైనప్పుడు ఆయన ధరించేటువంటి చైతన్యాన్ని అవతార చైతన్యం అని తెలియజేస్తారు. దాన్ని అనంత దైవీ అవతార చైతన్య స్వరూపుడు అవతార పురుషుడు అని తెలియజేస్తారు. అవతార చైతన్యము అంటే ఏమిటి అంటే మన దగ్గర నుంచి అన్ని తీసుకోవడానికి ఉద్దేశింపబడింది అని తెలియజేశారు గురుదేవుడు. చైతన్య వికాసం అనేటువంటి గ్రంథంలో మనకి గురుదేవుడు బుక్స్ వచ్చినాయి, పింక్ కలర్ బుక్స్. అందులో చైతన్య వికాసము 1 అనేటువంటి గ్రంథంలో 2nd చాప్టర్లో అవతార చైతన్యం గురించి కొంచెం క్లారిటీగా మనకి దాంట్లో చూసినట్టయితే తెలుస్తుంది. మనం అందరూ కూడా అవతార పురుషుడి దగ్గరికి ఎలా వస్తామంటే కోరికలతో కానీ, మన బాధలు తీర్చడానికి కానీ, మన యొక్క ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఆయన మనకి వాటి నుంచి బయట పడేస్తారనేటువంటి విశ్వాసంతో వస్తూ ఉంటాం. కానీ ఆయన మనకు చేసేటువంటి సహాయం ఏమిటి అంటే మనం ఏటిలతో వచ్చినప్పటికీ కూడా ఆయన చేసేటువంటి వర్క్ అంతా కూడా ఏ పరిమితికి లోనే పరిమిత అహం మనలో వ్యక్తమవుతూ ఉంటుందో ఆ పరిమిత అహాన్ని ఆయన నాశనం చేసేటువంటి అహంకార నాశనం చేసేటువంటి కార్యక్రమం ఆయన చేపడతారు తెలియదు.